దుండగుడి కాల్పుల్లో చనిపోయిన వంశీరెడ్డి మామిడాల డెడ్ బాడీని భారత్కు పంపేందుకు అమెరికాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తానాతో పాటు యూఎస్ఏ టీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ పనుల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు కాల్పులకు పాల్పడిన దుండగుడి ఫోటోను మిల్పిటస్ పోలీసులు విడుదల చేశారు. ఈ నెల 10న అర్ధరాత్రి మిల్పిటస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐలారా అపార్ట్మెంట్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో వంశీరెడ్డి మామిడాల చనిపోయాడు. కారు దొంగతనానికి వచ్చిన స్టూవర్ట్ బరంగో అనే ఫ్రీమంట్ నివాసి ఈ దారుణానికి పాల్పడినట్టు మిల్పిటస్ పోలీసులు తేల్చారు. అనేక కేసుల్లో నిందితుడైన స్టూవర్ట్ ప్రస్తుతం పేరోల్ పై బయట ఉన్నాడు. హత్య తర్వాత దుండగుడు సెర్రావేలో ఆయుధంతో సహా పోలీసులకు దొరికిపోయాడు. ప్రస్తుతం స్టూవర్ట్ పై హత్య నేరంతో పాటు దోపిడీకి పాల్పడడం, పోలీసులకు దొరకకుండా పారిపోవడం లాంటి కేసులు బనాయించారు. అతన్ని శాంటా క్లారా కౌంటీ జైలుకు పంపినట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు వంశీరెడ్డి మామిడాల పార్థివ దేహాన్ని ఇండియాకు పంపించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తానాతో పాటు స్థానిక యూఎస్ఏ టీఆర్ఎస్ నేతలు దగ్గరుండి ఏర్పాట్లను చూస్తున్నారు. ఏపీకి చెందిన ఎన్ఆర్ఐ ప్రతినిధి జయరాం కోమటి వంశీరెడ్డి డెడ్ బాడీని సందర్శించి సంతాపం తెలిపారు. వరంగల్లో ఉంటున్న తల్లిదండ్రులకు సానుభూతి తెలిపారు. అటు టీఆర్ఎస్ నేత నవీన్ జలగం కూడా తెలుగు వారికి ఎలాంటి ఆపద ఎదురైనా ఆదుకుంటామని చెప్పారు. మేము గడిచిన 3 రోజుల నుంచి వంశీ పార్థివ దేహాన్ని ఇండియాకు తరలించడం కోసము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాము. అలాగే బ్యాక్ హోమ్లో ఇండియాలో విదేశాంగ శాఖ మంత్రి గారు, తర్వాత తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీ రామారావు గారు, శ్రీహరి గారు, కేసీఆర్ గారు వీళ్ళందరూ మాకు పూర్తి ఎలాంటి ఏమైనా కానీ ఎంత ఖర్చు అయినా కానీ దీనికి సంబంధించి ఎలాంటి డిలే కాకుండా ప్రాసెస్ చేయమని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడే మనం అన్ని సర్టిఫికేట్స్ అన్ని గ్యాదర్ చేయటం, మోస్ట్ ప్రాబబ్లీ టుమారో ఈవినింగ్ కల్లా ఆ బాడీని ఇండియా పంపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ తానా ప్రతినిధులందరూ కలిసి కాన్సులేట్కి వెళ్తున్నారు. ఈ కార్నర్స్ ఆఫీస్లో క్లియర్ అయిపోయి ఫ్యూనరల్ హోమ్కి అయితే బాడీ వచ్చింది. మోస్ట్ ప్రాబబ్లీ రేపు కొంచెం సేపు వ్యూయింగ్ పెట్టి రేపు ఈవినింగ్ కల్లా ఈ బాడీని ఇండియా పంపించే ప్రయత్నాల్లో వీళ్ళున్నారు. ఇండియన్ కౌన్సిలేట్ శాన్ ఫ్రాన్సిస్కో తరపున కమ్యూనల్ అఫైర్స్ కోఆర్డినేటర్ కె వెంకటరమణ వంశీ కుటుంబానికి సంతాపం తెలిపారు. వంశీరెడ్డి మామిడాల మృతదేహాన్ని భారత్ కు పంపించేందుకు కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ సిద్ధం చేయడంలో సాయం చేశారు. ఇండియన్ కౌన్సిలేట్ శాన్ ఫ్రాన్సిస్కో తరపున 2-3 రోజుల నుంచి మనము వాళ్ళందరి ఫ్రెండ్స్ అందరితోనూ టచ్లో ఉన్నాము. ఈరోజు కావలసిన డాక్యుమెంట్స్ కూడా కాన్సులేట్ తరపున టెస్ట్ చేయడం జరిగింది. అతని యొక్క బాడీని కూడా ఇండియా తీసుకువెళ్ళటానికి కావలసిన ఆర్థిక సహాయానికి కూడా ఆనరబుల్ కాన్సుల్ జనరల్ గారు తన వంతు సహాయం చేస్తున్నారు కాన్సులేట్ తరపున. వంశీరెడ్డి పార్థివ దేహాన్ని చాపల్ ఆఫ్ ది ఏంజల్స్ ఫ్యూనరల్ హోమ్ లో బంధువులు, మిత్రుల సందర్శనార్థం ఉంచారు. శుక్రవారంలోగా డెడ్ బాడీ ఇండియాకు చేరుకుంటుందని తెలుగు సంఘ సభ్యులు తెలిపారు.